హిందువులు పూజించే ప్రధాన దేవుళ్లలో వినాయకుడు ఒకరు. చేసే పనిలో విఘ్నాలు కలగనివ్వవద్దంటూ లంబోదరుడికి మొదటి పూజను చేస్తారు. హిందూ పంచాంగం ప్రకారం భాద్రమాసంలోని శుక్లపక్షంలోని చవితి రోజున వినాయక చవితిని జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో గణనాథుడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే వినాయకుడి జననానికి సంబంధించి ఎన్నో పురాణ కథలున్నాయి. అందరికీ తెలిసిన కథ ఏమిటంటే, పార్వతీదేవి ఓ అందమైన బాలుడి బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది. ఆ బాలుడిని కొడుకుగా స్వీకరించి అనంతరం తన కొడుకును కాపలాగా ఉంచి తన ప్రత్యేక మందిరంలో స్నానం చేయడానికి వెళ్తుంది. అప్పుడే శివుడు అక్కడికి చేరుకుంటాడు. శివుడిని బాలుడు పార్వతీదేవి వద్దకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాడు. కోపంతో రగిలిపోయిన శివుడు బాలుడి తలను త్రిశూలంతో ఖండిస్తాడు. మహాదేవుడు చేసిన పనికి పార్వతీదేవి చాలా బాధపడింది. అప్పుడు ఆ బాలుడు తన కొడుకని తెలుసుకుని ఏనుగు తలను అతికించి జీవం పోశాడు శివుడు. అయితే అప్పుడు తెగిపడిన ఆ బాలుడి తల నేటికి ఓ గుహలో భద్రంగా ఉంది. కోల్కతా సమీపంలో ఉన్న ఆ గుహలో నేటికి తెగిన వినాయకుడి శిరస్సును సందర్శించవచ్చు. ఈ మస్తకానికి భక్తులు ఇప్పటికీ పూజలు, అభిషేకాలు కూడా చేస్తారు. గణేశుడి తల ఉన్న గుహ ఉత్తరాఖండ్లోని పితోరాఘర్లో ఉంది. ఈ గుహను పాతాళ భువనేశ్వర్ అని పిలుస్తారు. ఈ గుహ ఓ పర్వతం మీద దాదాపు 90 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుహలో ఆది గణేశుడిగా వినాయకుడు పూజలను అందుకుంటున్నారు. ఈ గుహను క్రీస్తు శకం 1941లో ఆదిశంకరాచార్యులు కనుగొన్నారు. ఈ గుహ గురించి స్కందపురాణంలోని మానస విభాగంలోనూ ప్రస్తావించారు. పాతాళ భువనేశ్వర్ గుహలో 4 యుగాలకు ప్రతీకగా మొత్తం 4 రాతి కట్టడాలు ఉన్నాయి. వాటిలో ఒక స్తంభం క్రమంగా పైకి లేస్తుంది. ఈ స్తంభం కలియుగ చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ స్తంభం 1000 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుందని స్థానికులు చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే ఈ స్తంభం గుహగోడకు తాకుతుందో ఆ రోజు కలియుగం అంతమవుతుందని విశ్వాసం. అయితే ఈ పాతాళ భువనేశ్వర గుహ గురించి చాలా మందికి తెలియదు. ఈ రహస్య గుహలో వినాయకుడు తల మాత్రమే కాదు, శివునితో సహా సకల దేవతలు నివసిస్తున్నారని నమ్మకం. అందుకు సాక్ష్యంగా ఈ గుహలో బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కూడా కనిపిస్తాయి. బద్రీనాథ్లో యమకుబేరుడు, వరుణుడు, లక్ష్మి, గరుత్మంతుడు, గణేశుడు వంటి రాతి శిల్పాలు ఉన్నాయి. పాతాళ భువనేశ్వర గుహలో కాలభైరవుని నాలుక కూడా కనిపిస్తుంది. కాలభైరవుడు నోటి నుంచి గర్భంలోకి ప్రవేశించి చివరికి చేరుకున్న వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు, ఈ గుహలో గణేశుడి రాతి విగ్రహం 108 బ్రహ్మ కమలాల మధ్య ఉంది. ఈ బ్రహ్మ కమలం నుండి నీటి బిందువుల రూపంలో వినాయకుడి తలపై పడుతుంది. చుక్క చుక్క నీరు వినాయకుడి తలపై పడటం కనిపిస్తూ ఉంటుంది. గుహలో ఉన్న బ్రహ్మ కమలాలన్నీ శివుడు స్థాపించబడ్డాడని నమ్ముతారు. త్రేతాయుగంలో అయోధ్యలోని సూర్యవంశ రాజు ఋతుపర్ణ ఈ గుహను కనుగొన్నాడని చెప్తారు. పురాణాల ప్రకారం ఒకరోజు ఋతుపర్ణ అడవి జింకను వెంబడిస్తూ ఈ గుహ ముందుకు చేరుకున్నాడు. అప్పుడు రాజు కుతూహలంతో గుహలోకి చూడగా సకల దేవతలతో కొలువైన శివయ్యను దర్శించుకున్నట్లు తెలుస్తోంది.